సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే, ఎవరైతే సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ చాలా సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తుంటారో, వాళ్ళకి వేరే కంట్రీల్లో కూడా ఇన్వెస్ట్ చేద్దామని, వేరే ఔట్‌బౌండ్ ఫండ్స్ అంటే వేరే మార్కెట్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దామని ఉంటుంది. అందరూ కూడా టైం తీసుకొని వేరే కంట్రీస్ యొక్క మార్కెట్ నాలెడ్జ్ అనేది చేయలేరు. అలాంటప్పుడు ఏంటంటే, ఇంకొక మంచి ఆప్షన్ అదర్ థాన్ మ్యూచువల్ ఫండ్స్. అదర్ దాన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ కాకుండా ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గిఫ్ట్ సిటీ ద్వారా కూడా ఔట్‌బౌండ్ ఫండ్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేయాలి? అడ్వాంటేజెస్ ఏంటి? ఏమైనా ఆప్షన్స్ ఏవైనా ఉన్నాయో ఈ స్మాల్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు అడగొచ్చు. వి విల్ గెట్ బ్యాక్ టు యూ. దెన్ ఫస్ట్ థింగ్ ఏందంటే ఈ అడ్వాంటేజ్ ఏంటి? ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌కి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. 7 బిలియన్ కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఆ సంవత్సరానికి ఆర్‌బీఐ ఆపేస్తుంది. అలాంటి లిమిట్స్ ఏమీ లేకుండా ఇండివిడ్యువల్‌గా నీ ఎల్ఆర్‌ఎస్ లిమిట్స్ అంటే నువ్వు ప్రతి ఒక్కరికి $2,50,000 వరకి పర్ పర్సన్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. సో, ఆ లిమిట్ ప్రకారం ఎటువంటి ఫండ్స్‌లో కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే అవకాశం గిఫ్ట్ సిటీ ద్వారా ఈ ఔట్‌బౌండ్ ఫండ్స్ అనేవి ఇస్తాయన్నమాట. సైమల్టేనియస్‌లీ టాక్స్ ఎఫిషియంట్ కూడా ఎస్టీటీ అంటూ ఉండదు. అండ్ పొటెన్షియల్‌గా డబుల్ టాక్స్ అగ్రీమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఇండియాలో టాక్స్ అవుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏమైనా డాలర్ అప్రిషియేట్, డిప్రిషియేట్ అయినా అది కూడా రిస్క్ అనేది రూపీ రిస్క్ అనేది కూడా ఉండదు. అండ్ డైవర్సిఫికేషన్ అడ్వాంటేజ్ మనం మల్టిపుల్ ఎకానమీస్‌లో నీ దగ్గర డబ్బులు పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు అన్నీ ఇండియాలో పెట్టాల్సిన అవసరం లేకుండా కొంచెం యూఎస్‌లో కానీ ఎటువంటి ఔట్‌బౌండ్ ఫండ్ నీ టార్గెట్ ఎక్కడుందో అక్కడ పెట్టుకోవచ్చు. సో, ఈ అన్ని అడ్వాంటేజెస్‌తో గిఫ్ట్ సిటీ ఏదైతే గుజరాత్‌లో ఉందో మల్టిపుల్ ఇండియన్ కంపెనీస్ కూడా ఇన్వెస్టర్స్‌కి ఆప్షన్స్ ఇస్తున్నాయి. సో, ఎవరైతే పెద్ద అమౌంట్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో, ఎవరైతే డైవర్సిఫై చేయాలనుకుంటున్నారో ఇది ఇంకొక వండర్‌ఫుల్ ఆప్షన్. సో, ఇందులో కరెంట్‌లీ ఏమేమి రకాల ఫండ్స్ ఉన్నాయి? ఎలాంటి కొన్ని విషయాలు కొన్ని తెలుసుకుందాం. ఒకటేంటంటే మాత్రం పాసివ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అంటే వేరే కంట్రీలో ఈటీఎఫ్స్‌లో మనం చేయాలనుకున్నప్పుడు ఇట్లా మల్టిపుల్ ఇండెక్సెస్‌కి వేరే కంట్రీస్‌లో ఇండెక్సెస్ కూడా ఫండ్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. కొన్ని కొత్తగా ఇన్ ద పైప్‌లైన్‌లో ఉన్నాయి. యూఎస్ ఇండెక్సెస్ కోసం అయితే చాలా ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ మినిమమ్ యాస్ లో యాస్ $500 నుంచి కూడా నీ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ అవ్వచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. సో, ఈ ఫండ్ హౌసెస్, ఐఎఫ్ఎస్సి ఫండ్ హౌసెస్‌లో ఆన్‌లైన్ అకౌంట్ ఓపెన్ చేసేసి మనము కేవైసీ డాక్యుమెంటేషన్ చేశాక ఎప్పుడు డబ్బులున్నా గాని ఇది చేసుకుంటూ పోవచ్చనమాట. సో, రిటర్న్స్ అక్కడి మార్కెట్‌ని బట్టి, పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. బట్ ఇట్స్ ఎ డైవర్సిఫికేషన్. ఇట్స్ ఎ డైరెక్ట్ ఈజీ మెథడ్. అండ్ ఆల్సో ఎటువంటి టాక్సేషన్ కూడా ఓన్లీ ఇండియాలో ఉంటాయి. దట్ టూ వెన్ యూ విత్‌డ్రా. అండ్ ఇంకొకటేంటంటే డైనమిక్ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటాము. ఈ కేటగరీలో ఏందంటే, అంటే మనమేం చేయాల్సిన అవసరం లేదు. టాటా ఇండియా ఫండ్ ఆఫ్ ఫండే చేస్తుంది. ఇందులో అడ్వాంటేజ్ ఏందంటే ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విత్ మినిమమ్ ఎఫర్ట్ అనమాట. సో, ఇక్కడ కూడా మినిమమ్ $500తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. బ్రాడ్ డైవర్సిఫికేషన్ ఇండియన్ మార్కెట్ ప్లస్ గ్లోబల్ మార్కెట్ డైవర్సిఫై అవుతుంది. అట్లాగే కొన్ని ఏఎఫ్స్ పెద్ద అమౌంట్ ఉంది మన దగ్గర. అలాంటప్పుడు మనము ఏఎఫ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరేది గానీ, ఎడెల్‌వైస్‌ది గానీ గిఫ్ట్ సిటీ ఏఎఫ్స్ ఉన్నాయి. ఇవేంటంటే యూఎస్, యూరోప్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్ ఈక్విటీస్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక్కడ మినిమమ్ ఒక $5,000తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే యాక్టివ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ 18-25% రిటర్న్ పొటెన్షియల్ ఉంది. బట్ ఫీస్ ఆర్ హైయర్. ఏఎఫ్స్‌లో పర్ఫార్మెన్స్ ఫీస్ అనేది ఉంటుంది. సో, ఫీస్ ఆర్ హైయర్ అనమాట. అట్లాగే కొన్ని ప్రైవేట్ అండ్ క్రెడిట్ ఆర్ డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఏవైతే ఔట్‌బౌండ్ ఫండ్స్ అనమాట ఇవి కూడా. గిఫ్ట్ సిటీ ఏఎఫ్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాళ్ళకి మల్టిపుల్ రకరకాల ఏఎఫ్ కేటగరీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. మీరు ఓన్లీ డెట్, ఇండియన్ డెట్టే కాకుండా వేరే డెట్, వేరే కంట్రీలో డెట్‌లో కానీ, రీట్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేయాలన్నా గానీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ $10,000 మినిమమ్ ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సేఫ్టీ కోసం. ఇక్కడ రిటర్న్స్ కూడా 8-12% కన్నా ఎక్కువగా రావు. దెన్ ఇంకొక కేటగరీ ఆఫ్ ఫండ్స్ ఏంటంటే థీమాటిక్ ఫండ్స్ అంటాము. ఇవేంటంటే ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్ అని, ఏషియన్ ఫండ్స్ అని, ఆర్ సౌత్ అమెరికాలో బ్రెజిల్ ఫండ్స్ కానీ, ఆర్ ఏషియన్ మన చైనా ఫండ్స్ కానీ చాలా రకరకాలు ఆప్షన్స్ మనకి ఫండ్ ఆఫ్ ఫండ్స్ గిఫ్ట్ సిటీ ద్వారా ఉన్నాయి. ఇక్కడ యాస్ లో యాస్ $500 తోటి మనం ఔట్‌బౌండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ చైనా గానీ, తైవాన్ స్పెసిఫిక్, వియత్నాం స్పెసిఫిక్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కొద్దిమంది చూస్తున్నాము ఇంటర్నేషనల్ మార్కెట్ డేటా ఇప్పుడు ఈజీగా అవైలబుల్ ఉంది. తైవాన్ ఈస్ డూయింగ్ గుడ్. సో, నేను కూడా తైవాన్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఔట్‌బౌండ్ ఫండ్ ద్వారా కూడా చేయొచ్చు. సో, వితిన్ ఎల్ఆర్ఎస్ లిమిట్స్ దట్ ఈస్ $2,50,000 వరకు సంవత్సరానికి చేసుకోవచ్చు.
దీంతో ఇక్కడేందంటే ఓన్లీ ఒక ఎల్ఆర్ఎస్ అప్రూవల్ కావాలి బ్యాంక్ నుంచి. మనం తీసుకోవచ్చు. అట్లా ఒక ఐఎఫ్ఎస్‌సి దగ్గర ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కేవైసీ చేసుకొని యూఎస్ డాలర్స్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సో, ఇట్స్ వెరీ ఈజీ. పెద్ద కష్టం కాదు. ఇది ఇంకొక కొత్త ఆప్షన్ వచ్చింది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి ఇండియన్ ఇన్వెస్టర్స్‌కి. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్‌లో పోస్ట్ చేయండి ఆర్ అప్రోచ్ అవ్వండి. వి విల్ హెల్ప్ యూ ఔట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఔట్. డాక్టర్ అనిల్ కుమార్.